కాంగ్రెస్ ప్రభుత్వంపై సిపిఎస్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎల్బీ స్టేడియంలో భారీ జనజాగరణ సభ నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నలువైపుల నుంచి సిపిఎస్ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఎస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞతో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వంపై సిపిఎస్ ఉద్యోగులు అయితే పోరుబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ జనజాగరణ సభను సిపిఎస్ ఉద్యోగులు అయితే నిర్వహిస్తున్నారు. ఒకవేళ మనం చూసినట్లయితే సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ పెట్టాలంటూ ప్రధానంగా అయితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చేర్చింది సిపిఎస్ రద్దు చేస్తామని, కానీ ప్రభుత్వం మాత్రం రద్దు చేయడం లేదంటూ పెద్ద ఎత్తున అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున సిపిఎస్ ఉద్యోగులు అయితే పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఎల్బీ స్టేడియంలో భారీగా సిపిఎస్ జనజాగరణ సభ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మనతో ఉన్నారు. సార్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ జనజాగరణ సభ నిర్వహిస్తున్నారు, అసలు జనజాగరణ సభ నిర్వహించే ప్రధాన కారణం ఏంటి? పాత పెన్షన్ సాధన గత 10 ఏళ్ల పోరాటం, తెలంగాణ ఏర్పడక ముందు పోరాటం, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా గత 10 ఏళ్లుగా సాగిన పోరాటం. ఈ పోరాటంలో ఈ రోజు వరకు పాత పెన్షన్ ఇంకా అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది. సో మా కోరిక ఒకటే, ఈ రోజు ఇక్కడ ద్వారా ప్రభుత్వానికి పాత పెన్షన్ కోరుతూ 2.5 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు తెలంగాణలో ఉన్న వారి ఆవేదన ప్రభుత్వానికి తెలియజేసేందుకే గత 41 రోజుల పాటు మనం సాగించిన జనజాగరణ యాత్ర ముగింపు ఈ రోజు జనజాగరణ సభ పేరుతో లాల్ బహదూర్ స్టేడియంలో హైదరాబాద్ నడిబొడ్డున ప్రభుత్వానికి తెలియజేయడం, ప్రభుత్వ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో పాత పెన్షన్ పునరుద్ధరించారో అదే విధంగా పునరుద్ధరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ సభ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలు చేర్చారు, సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, ఓపీఎస్ పెడతామన్నారు, కానీ మాట మర్చారు ప్రభుత్వం. దీన్ని ఎట్లా మీరు చూస్తారు? ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన కారణం చేతనే సుమారు 15 స్థానాల్లో అవుట్ రైట్ గా 2000 లోపు ఓట్లతో, సుమారు 29 స్థానాల్లో 5% ఓట్లతో, సుమారు 40 పైచిలుకు స్థానాలు 10% ఓట్లతో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు మొత్తం కలిసి వారి ఓట్లు 10% ఉన్నాయి గెలిపించడం జరిగింది. ఇంకా అయిపోయిందని మేము అనుకోవట్లేదు. ఇప్పటికి 32 నెలలే గడిచింది, ఇంకా 28 నెలలు ఉంది. రాబోయే 10 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ పునరుద్ధరిస్తుందని నమ్ముతున్నాం. దాని దిశగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆ దిశగా ఈ రోజు కార్యాచరణ ప్రకటించింది. ఈ కార్యాచరణ ఈ రోజు మొదలవుతుంది. ఇంకో ఏడాది పాటు ఈ కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంది. ప్రభుత్వం తప్పనిసరిగా మాకు పాత పెన్షన్ ఇస్తుందని నమ్ముతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు బస్సు యాత్ర చేపట్టారు, అటు ఉద్యోగుల నుంచి మీకు స్పందన ఏ విధంగా వచ్చింది? ఉద్యోగుల స్పందన ఒకటే అడుగుతున్నారు. ఈ రోజు ఉద్యోగులు, ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తానే ఒక సంఘంగా, తానే ఒక నాయకునిగా బదిలీదేరిన క్రమం మొదలైంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు కోరుతున్న కొన్ని కోరికలు, అవి గొంతెమ్మ కోరికలు కావు, చాలా చిన్న కోరికలు. ఆ చిన్న కోరికల పట్ల కూడా వివిధ సంఘాలు వివిధ రకాల వైఖరులతో ఉండడం వల్ల ఆ సమస్యలు సమాధానం దొరకకుండా మిగిలిపోతున్నాయి. ఈ రోజు దానికి అతీతంగా ప్రతి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుడు కూడా ఒక నాయకుడే ఏర్పడిన సంఘం తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్. 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణమయ్యారో వాళ్ళంతా ఈ రోజు జనజాగరణ సభ పేరుతో లాల్ బహదూర్ స్టేడియం రావడం జరిగింది. రాబోయే 10 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము పాత పెన్షన్ సాధించుకుంటాం. మరోవైపు 6 డిఎల్ బకాయిలు ఉన్నాయి, 2 పిఆర్సీలు. ఈ సభకు సంబంధించినంత వరకు మేము చెప్పేది ఒకటే, 2.5 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఏకైక ఆంక్ష అయిన రిటైర్మెంట్ తర్వాత పాత పెన్షన్ గురించి మేము పోరాడుతున్నాం. రిటైర్ అయిన తర్వాత మాకు వచ్చే 5,000 గురించి పట్టించుకోమంటారా, మిగిలిన వాటి గురించి పట్టించుకోమంటారా? రిటైర్ అయిన తర్వాత వచ్చే 5,000తో ఏ కుటుంబం కూడా నడవదు. 4 ఉన్న కుటుంబానికి ఒక్కో వ్యక్తికి 1,250 రూపాయలు నెల చొప్పున అంటే రోజుకు 30 రూపాయలతో ఒక వ్యక్తి తన భోజనం కానీ, తన మందులు కానీ, తన దేహం కానీ, తన కుటుంబం కానీ, తన పిల్లలు కానీ చూసుకునే పరిస్థితి ఉందా? అదంతా కాదు. ఇప్పుడు మేము అడిగేది ఒకటే, 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో 3.6 లక్షల లోపల సుమారు 70% వాళ్ళు అడుగుతున్న ఏకైక డిమాండ్ అండ్ వన్ అండ్ ఓన్లీ డిమాండ్ పాత పెన్షన్ సాధన. అది హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లోనే చేసింది. ఈ రోజు కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారైన రేవంత్ అన్నను కోరుతున్నది ఒకటే, ఇది ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ శక్తికి మించి కృషి చేశారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల్లో కీలకమైన సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఏకైక ఆకాంక్ష అయిన పాత పెన్షన్ సాధనను మాకు అందజేయాల్సిందిగా కోరుతున్నాం. చివరిగా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? చివరిగా ఒక్కటే, పాత పెన్షన్ సాధన. మాకు ఇంకో డిమాండ్ లేదు సార్, మాకు ఇంకో పదం లేదు సార్. మొత్తంగా చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే సిపిఎస్ ఉద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలు చేర్చారో సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ తెస్తామన్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 ఏళ్లు దాటుతుంది, కానీ ఓపీఎస్ సిస్టమ్ని తీసుకురాలేదని ప్రధానత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరు నిరసనకి ఇవాళ జనజాగరణ సభ ద్వారా ప్రభుత్వానికి సరైన ధీటుగా సమాధానం చెప్తామని సిపిఎస్ ఉద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాసేపట్లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జనజాగరణ సభ ప్రారంభం కానుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.